రామాయణము ఒక పరమ పవిత్రమైన కావ్యము. మానవాళికి ఉన్న ధర్మ సందేహాలను తీర్చి మంచి జీవన మార్గాన్ని సూచించిన దిక్సూచి రామాయణ గ్రంథము. 7 కాండలతో వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణము ఒక మధుర కావ్యము. అందులో అత్యంత సుందరమైనది సుందరకాండ. అత్యంత విశిష్టమైన ఈ సుందరకాండను పారాయణకాండ అని కూడా పిలుస్తారు. కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా నేటి యువతకు ఆత్మవిశ్వాసాన్ని, మానసిక స్థైర్యాన్ని అందించటంలో ఈ సుందరకాండ ఒక గొప్ప మార్గదర్శి. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవటానికి, ఏకాగ్రతను, చిత్తశుద్ధిని పెంచుకోవటానికి, లక్ష్య సాధనకు, నిరాశ నుంచి బయటపడటానికి ఈ సుందరకాండ ఎంతగానో ఉపయోగపడుతుంది. మన రాబోయే వీడియోల్లో ఆ అంశాలను గురించి విపులంగా తెలుసుకుందాము. అత్యంత విశిష్టమైన సుందరమైన ఈ కాండను సుందరాకాండ అని ఎందుకు పిలిచారో మనమిప్పుడు తెలుసుకుందాము. సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరః కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కింన సుందరం. అత్యంత సుందరుడు, సకల గుణాభిరాముడైన శ్రీరాముని కథ, భువనైక సుందరి అయిన సీతామాత కథ, కమనీయ విగ్రహుడైన శ్రీ హనుమంతుని కథ. వీరి రూపములు, అంతఃసౌందర్యము ఎంతో సుందరమైనవి. శ్రీ సీతారామం హనుమంతుల మహామంత్రములు తారక మంత్రములు. ఇందులో వర్ణించిన అశోకవనము అతిలోక సుందరము. ఈ కథలోని ప్రతి చిన్న అంశాన్ని గురించిన అత్యద్భుతమైన వర్ణనలు ఈ కావ్యాన్ని సుందర కావ్యంగా మలిచాయి. ఈ కథలో వర్ణించబడిన హనుమంతుని పరాక్రమం, బుద్ధి కుశలతలు అత్యంత సుందరంగా వర్ణించబడ్డాయి. సీతమ్మ వారి జాడ దొరికిన శుభవార్త తెలిపే కాండ కాబట్టి ఇది మంగళకరమైన కాండ. ఎన్నో అవరోధాలను ఎదుర్కొని లక్ష్యాన్ని సాధించిన హనుమంతుని దివ్యచరితం ఈ సుందరకాండము. ఎన్నో అద్భుతమైన సుందరమైన అంశాలను ఇందులో కలిగి ఉన్నది కాబట్టి ఈ విశిష్టమైన కాండకు సుందరకాండ అని పేరు. ఆధ్యాత్మిక పరంగా, పారాయణ పరంగా ఎంతో విశిష్టమైన ఈ కావ్యం నేటి యువత వారి జీవితాలను అత్యంత సుందరంగా మలుచుకోవటానికి, ఆనందంగా తీర్చిదిద్దుకోవటానికి, ఆశయాలు సాధించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. శ్రీ సీతారామ హనుమంతుల కృపా కటాక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. Like, share, subscribe to Sadaka Kasepu.